కూటమి ప్రభుత్వం కొన్ని ఫ్లెక్సీలు లేపారు గుంటూరులో. జగన్మోహన్ రెడ్డి నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ చేసి నువ్వు అడవికి జైలుకి వెళ్ళిన వ్యక్తివి నువ్వు ఎలా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నావు, ఏ అర్హత ఉంది నువ్వు మాట్లాడుతున్నావు అన్న. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారనుకుంటున్నారా? మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటున్నట్టు మీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎక్కడ చదువుకున్నారో తీసుకొచ్చి చూపించగలరా? అంటే వీళ్ళు ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు అడుగుతారు అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది ఎల్లకాలం ఒకేలా ఉండదు. చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు, వచ్చేది మాది. ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరు సమాధానం కూడా చెప్పుకోలేరు. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు మన మహానాడులో ఒక మాట అన్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం మనం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఈరోజు ఉద్యోగాలే మనల్ని ఎదుక్కుంటూ వస్తున్నాయి అంటున్నారు. నిజంగా ఈరోజు ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చిందంటారా? వాళ్ళ హామీలో కూడా ఉంది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని. ప్రతి ఇంటికి మాట ఒక ఉద్యోగం మాట వదిలేయండి, ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు 1500. ఏదన్నా ఉందా? అంటే వీళ్ళు ఎప్పుడూ చెప్పేది చేసేది లేదు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారండి? ఉద్యోగాలు ఎంతమందికి వచ్చేసినాయి? పోనీ చూపించండి. పోనీ మీ లెక్కల్లో ఉంటాయి కదా, మేము ఎంతమందికి ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పమానండి. అది లేదు. ఎవరో మీకేంటంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, మీకు పాదయాత్ర చేసిన వాళ్ళకి, మీతో పాటు పాదయాత్రలు చేసిన వాళ్ళకి డిఎస్సిలో కొంతమందిని తీసుకుని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే తప్పించి నిజంగా కష్టపడి రాసిన వాళ్ళకి, కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇప్పుడు అదే కదా, యువత అంతా కూడా ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని రోడ్డెక్కారు. కానీ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా తిట్టారు. గొడ్డల పార్టీ అని చెప్పి, సైకో అని చెప్పి. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను మాట్లాడుతున్నారు, కానీ వైసీపీ ఎందుకు మాట్లాడలేకపోతుంది? మాట్లాడకపోవడానికి అక్కడ నిజాలు ఉంటే ఏమన్నా తిప్పి కొట్టచ్చు. వాళ్ళు మాట్లాడేది మహానాడు పెట్టుకుందే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టుకున్నారు. అది మహానాడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టాలి, లేకపోతే ఆయన మీద ఎలా బురద చల్లాలి, ఇదే పద్ధతిలో వాళ్ళు మహానాడు పెట్టుకున్నారు తప్పించి నిజాలు మాట్లాడదాం, ప్రజలకు మేలు చేద్దాం. మీరు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చింది? ప్రజలకు మేలు చేస్తామని కదా వచ్చింది. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేయకుండా వాళ్ళకి రోజు వెళ్ళడం లేదు. ఎంతసేపు జగన్ గారు ఇలా చేశారు, జగన్ గారు అలా చేశారు అని ఆయన మీద బురద చల్లడం తప్పించి ప్రజలకు మేము ఇది చేసామని చెప్పుకునే ధైర్యం దమ్ము లేదు వాళ్ళకి. వీళ్ళు గొడ్ల పార్టీ అంటారు, వీళ్ళు సైకోలు అని తిడతారు. అసలు సైకోలు ఎవరు? వాళ్ళే. అంటే ఒక మనిషిని ఎలా టార్గెట్ చేసి తిడుతున్నారు తప్పించి ప్రజలకి మనం మేలు చేద్దామని వచ్చామని ప్రజలకు వాళ్ళు ఏమన్నా మేలు చేస్తున్నారా? ఏమన్నా నిజంగా మేము ప్రజల తరపున ఉన్నామని వాళ్ళ యొక్క వాయిస్ ఏమైనా వినిపించగలుగుతున్నారా? మేము ఇది చేసామని ఆ మహానాడులో చెప్పుకోగలిగారా? ఏమీ చెప్పుకోలేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన తిట్టడం, ఆయన పార్టీని తిట్టడం, ఆయన కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ఇదొక్కటే వాళ్ళ టార్గెట్ అంతే తప్పించి ప్రజా పరిపాలనకైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా నేను హైదరాబాద్, తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నా అంటున్నారు. ఏంటి అంటారు? తెలంగాణలో కాకపోతే అమెరికా వెళ్ళి పోటీ చేయమనండి, ఎవరు వద్దంటున్నారు ఆయన్ని? ఆయన ఏమన్నా మేము వద్దంటున్నావా? ఇక్కడే ఇప్పుడు ఆయనే చెప్పారు, ఆయన నోటంటేనే ఇక్కడే నేను ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి కాలేను, తెలంగాణలోనే అవుతానా అని. ఏంటంటే ఆయన పబ్బం గడుపుకోవడానికి ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఆయన మరి మేము అంతకు మించి ఎక్కువగా కూడా కామెంట్ చేయలేము. ఎందుకంటే ఆయనే ప్రజా సమస్యలను వివరించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఆయన గురించి మేమెందుకు చెప్పుకోవడం వేస్ట్.